ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ రాజ్యం దొంగల రాజ్యం. అయ్యో ఏందల్లా గట్ల చూస్తాండ్రేంది పరిశాన్ అవుతున్నారా? ఓ కాకుండ్రి కాకుండ్రి, ఈ మాటలు నాయి కావు. అట్లా అని బీఆర్ఎస్ సోళ్ళు కూడా అనలేదు. స్వయాన షెయి పార్టీ లీడర్లు కార్యకర్తలు ఒక్క కాడ జమగూడి రేవంత్ సార్కు పాలాభిషేకాలు చేసుకుంటా మరి ఇదంతా దోపిడీ రాజ్యం అని పిడికిలెత్తి మరి అంటాన్రు. అగ చూడండి మీరే కావాలంటే. అయితే మన షెయి పార్టీ కార్యకర్తలకు రేవంత్ సార్కు పాలాభిషేకం చేయబుద్దయింది. ఎవ్వరు చేయమన్నారో మనకు తెలియదు గాని రేవంత్ సార్ బొమ్మ పట్టుకొచ్చిర్రు, నడి సెంటర్లో పెట్టిర్రు. ఇక అందరూ ఒక్క కాడికి వచ్చి పాలు పోసుకుంటా ఏమన్నారంటే, ఇన్నరా మళ్ళా సరేనుర్రి. దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అనుకుంటా రేవంత్ సార్ ఫోటో మీద పాల్గొమరిత్తురు. ఇన్నరా నిజాలు ఎట్లా బయటకత్తున్నాయో? నిజం నిప్పు లాంటిదని ఉత్తగనే అంటారా అనొల్లా? ఎంత అద్దన్నా గాని ఎంత ఆపుకుందాం అనుకున్నా గాని అది తెలియకుండా బయటికి వెళ్తేనే ఉంటది. ఆగు గట్లనే వచ్చిందని అంటుర్రు. ఈడ కార్యకర్తలు తప్పేం లేదు, వాళ్ళ మనసులున్న మాటనే బయటకి అక్కిర్రు. అనవసరంగా వాళ్ళను బదనం చేయొద్దు సాల్దు అని ఆ ఊళ్ళున్న జనాలే చెప్తురోల్లా. అదన్నట్టు ముచ్చట. రేవంత్ సారు జనాలల్లనే కాదు షెయి పార్టీ కార్యకర్తల మనసులో కూడా ఏమున్నదో ఇన్నవు కదా సారు. ఉంటా మరి.